అందరికీ నమస్కారం. మేషరాశివారికి ఏప్రిల్ 27, 28, 29 తేదీలలో జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. నక్కతోక తొక్కినట్లే మేషరాశివారికి పట్టిందల్లా కూడా బంగారం కాబోతోంది. ధనవర్షం అనేది కురవబోతోంది. డబ్బుకు ధనద్వారాలు అనేవి తెరుచుకోబోతున్నాయి. అదృష్టం అనేది కలిసిరాబోతోంది. ఆ వివరాలు ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దండి. చివరి వరకు చూస్తేనే అసలు మీకు ఎటువంటి అదృష్టం పట్టబోతోంది అని చెప్పి కూడా పూర్తిగా అర్థమవుతుంది. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకుముందు మా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ని క్లిక్ చేయండి. అప్పుడే మీకు మా వీడియోలు నోటిఫికేషన్లో వస్తాయి. అలాగే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి. మేషరాశివారు కుజుడి ప్రభావంతో ధైర్యసాహసాలకు పెట్టింది పేరు. చురుకుదనం, పట్టుదల, స్వతంత్ర ఆలోచనా విధానం వీరి ప్రత్యేక లక్షణాలు. ఎవరిపైనా ఆధారపడకుండా తమ స్వంత బాటలో పయనించడం వీరికి ఇష్టం. వీరిలోని అగ్నితత్వం వల్ల ఎంతటి కష్టమైన పనులైనా మొదలుపెట్టడానికి వెనుకాడరు. మేషరాశిలో జన్మించడం వల్ల నాయకత్వ లక్షణాలు సహజంగానే కలిగి ఉంటారు. ఒక్కసారి నిర్ణయం తీసుకున్నాక అది ఫలించేవరకు వెనక్కి తగ్గరు. అందుకే వీరిని చక్రవర్తులుగా, సైన్యాధిపతులుగా, గొప్ప నాయకులుగా చరిత్రలో చూస్తూ ఉంటాం. ఆవేశం, ఉత్సాహం మేషరాశివారి ప్రధాన గుణాలు. ఎవరైనా సహాయం అడిగితే వెనకాడకుండా ముందుకు వస్తారు. మేషరాశి వారిలో కోపం తొందరగా వస్తుంది, కాని అంతే తొందరగా వదిలిపోతుంది. పగ పట్టి ఉంచడం వీరికి చేతకాదు. చాలా నిజాయితీపరులు, నేరుగా మాట్లాడతారు. గొప్ప స్నేహితులుగా ఉండే వీరిని కష్టకాలంలో ఎవరైనా నమ్మి ఆధారపడొచ్చు. కొత్త పనులను మొదలుపెట్టడంలో దిట్ట అయిన వీరు కొన్నిసార్లు వాటిని పూర్తి చేయకుండా వదిలేస్తారు. వీరిలో సృజనాత్మకత, కళా ప్రతిభ అద్భుతంగా ఉంటుంది. ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కోగల ధైర్యం వీరి బలం. జ్యోతిష్యంలో మేషరాశికి కుజుడు అధిపతి. ఈ గ్రహ ప్రభావం వల్ల మేషరాశివారిలో యుద్ధ నైపుణ్యాలు, ఆయుధాలపై మక్కువ కనిపిస్తుంది. క్రీడలు, వ్యాయామం వీరికి ఇష్టమైన అంశాలు. ఆరోగ్యంగా, చురుకుగా ఉండటానికి ఎప్పుడూ ప్రయత్నిస్తూ ఉంటారు. మేషరాశివారు తమ ఆవేశాన్ని అదుపులో ఉంచుకుంటే ఏ రంగంలోనైనా విజయం సాధించగలరు. బహిరంగ ప్రదేశాలు, ప్రకృతి, సాహస ప్రయాణాలంటే వీరికి చాలా ఇష్టం. గురుపు స్వారీ, పర్వతారోహణ, సాహస క్రీడలలో వీరు రాణిస్తారు. పొత్తుకలిసి రాని పరిస్థితులలో కూడా వీరు అసాధ్యాన్ని సాధించగల సత్తా వీరికి ఉంది. అందుకే వీరిని మెచ్చుకుంటూ జ్యోతిష్య శాస్త్రంలో మేషరాశివారిని సాహసవీరులుగా, పోరాటయోధులుగా అభివర్ణిస్తారు. మేషరాశివారికి ఏప్రిల్ 27, 28, 29 తేదీలలో ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. ముందుగా ఏప్రిల్ 27 ఫలితాలు తెలుసుకుందాం. మేషరాశివారికి ఈ ఆదివారం కుటుంబంలో ఆనందకరమైన వాతావరణం ఉంటుంది. పెద్దలతో సంభాషణలు ఫలవంతంగా ఉంటాయి. కుటుంబ సభ్యులంతా కలిసి సంతోషకరమైన సమయాన్ని గడుపుతారు. అయితే మధ్యాహ్నం తర్వాత చిన్న చిన్న అపార్థాలు ఏర్పడే అవకాశముంది. వాటిని సున్నితంగా పరిష్కరించుకోవడం మంచిది. కుటుంబ సభ్యుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించడం ద్వారా అనుకోని సమస్యలను నివారించవచ్చు. ముఖ్యమైన కుటుంబ పత్రాలను సురక్షితంగా ఉంచుకోవడం చాలా అవసరం. ఆదివారం ఉదయం మీ ఆరోగ్యం బాగానే ఉన్నప్పటికీ సాయంత్రం వేళ అలసట, తలనొప్పి అనుభవించే అవకాశముంది. నిద్ర లేకపోవడం వలన ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదముంది కాబట్టి తగినంత విశ్రాంతి తీసుకోవడం చాలా ముఖ్యం. మీరు ఇంటి పనులలో బిజీగా ఉండటం వలన కండరాల నొప్పులు రావచ్చు. కాబట్టి మధ్యలో విశ్రాంతి తీసుకోండి. పాలు, పండ్లు వంటి పోషకాహారాన్ని తీసుకోవడం ద్వారా శరీరానికి అవసరమైన శక్తిని పొందవచ్చు. రోజు చివరిలో కొద్దిగా వ్యాయామం చేయడం మంచిది. మేషరాశి ఉద్యోగులకు ఈ రోజు ప్రత్యేకమైనది. ఉద్యోగానికి సంబంధించి స్థల మార్పు సంభవించే అవకాశముంది. దీనివలన మీ వృత్తి జీవితంలో కొత్త మలుపు తిరగవచ్చు. నిలిచిపోయిన పనులు తిరిగి ప్రారంభమవుతాయి. పని ప్రదేశంలో మీ సహచరులు, అధికారులతో మంచి సంబంధాలు కొనసాగుతాయి. ఏదైనా కొత్త బాధ్యతను స్వీకరించే ముందు వివరాలని తెలుసుకోవడం మంచిది. మధ్యాహ్నం ఆఫీసులో జరిగే ఏదైనా చర్చలో మీ అభిప్రాయాలను స్పష్టంగా వ్యక్తం చేయండి. ఆర్థిక విషయాలలో ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఉదయం కొత్త ఆదాయ మార్గాలు లభిస్తాయి. అయితే అనారోగ్యానికి సంబంధించి ఖర్చులు కూడా ఉండవచ్చు. మీకు అందవలసిన డబ్బు ఆలస్యంగా చేరే అవకాశముంది. ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు నిపుణులతో సంప్రదించండి. అనవసర ఖర్చులను నియంత్రించడం ద్వారా ఆర్థిక స్థిరత్వాన్ని కాపాడుకోవచ్చు. ముఖ్యమైన ఆర్థిక పత్రాలను సురక్షితంగా ఉంచుకోండి. వ్యాపారస్తులకు ఈ రోజు సాధారణంగా ఉంటుంది. మీరు తక్కువ దూరం ప్రయాణించి కొత్త వ్యాపార అవకాశాలను అన్వేషించవచ్చు. పాత వ్యాపార పార్ట్నర్లతో సంబంధాలు మెరుగుపడతాయి. అయితే కొత్త భాగస్వామ్యాలలోకి ప్రవేశించేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. ప్రతి ఒక్క నిర్ణయాన్ని సమగ్రంగా ఆలోచించిన తర్వాతే నిర్ణయం తీసుకోండి. మార్కెటింగ్ విభాగంలో కొన్ని మార్పులు చేయడం ద్వారా లాభాలను పెంచుకోవచ్చు. మేషరాశి విద్యార్థులకు ఈ రోజు చదువుపై దృష్టి కేంద్రీకరించడానికి అనుకూలంగా ఉంటుంది. భవిష్యత్తు కోసం ప్రణాళికలు వేసుకోవడానికి మంచి సమయం. పరీక్షల తయారీలో కొన్ని కష్టమైన అంశాలను అర్థం చేసుకునే అవకాశం లభిస్తుంది. గురువులు మరియు పెద్దల సలహాలు మీకు ఎంతో ఉపయోగపడతాయి.
సాయంత్రం సమయంలో చదువుపై దృష్టి పెట్టడానికి కొంత కష్టపడాల్సి వస్తుంది. వివాహితులకు ఈ రోజు జీవిత భాగస్వామితో మధురమైన క్షణాలు గడుపుతారు. మీ జీవిత భాగస్వామి నుండి వచ్చే సలహాలు మీకు చాలా ఉపయోగకరంగా ఉంటాయి. ఒకరికొకరు మీ భావాలను పంచుకోవడం వలన అనుబంధం మరింత బలపడుతుంది. సాయంత్రం కలిసి కాసేపు నడవడం లేదా ఏదైనా మనోరంజక కార్యక్రమంలో పాల్గొనడం ఆనందాన్ని ఇస్తుంది. ఇంటి విషయాలలో కలిసి నిర్ణయాలు తీసుకోవడం వలన ఇరువురి మధ్య అవగాహన పెరుగుతుంది. ప్రేమికులకు ఈ రోజు ప్రేమ సంబంధంలో మాధుర్యం కొనసాగుతుంది. మీ ప్రియమైన వ్యక్తితో మనసులో ఉన్న భావాలను పంచుకోవడానికి మంచి సమయం. అయితే ఎవరి ముందు మీ సంబంధాన్ని ప్రదర్శించడం వలన అపార్థాలు జరిగే అవకాశముంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. మీ పార్ట్నర్ కోసం చిన్న బహుమతి తీసుకెళ్లడం వలన సంబంధం మరింత దృఢపడుతుంది. మేషరాశివారికి ఏప్రిల్ 28వ తేదీన ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. సోమవారం మేషరాశివారికి కుటుంబంలో అనుకూలమైన వాతావరణముంటుంది. కుటుంబ సభ్యులందరితో కలిసి ఉత్సాహంగా గడుపుతారు. పెద్దల ఆశీర్వాదాలు మీకు లభిస్తాయి. ఇంట్లో జరిగే శుభకార్యాలలో మీరు చురుకుగా పాల్గొంటారు. కుటుంబ సభ్యులతో ఏదైనా విషయంలో అభిప్రాయ భేదాలు వచ్చినా సానుకూలంగా పరిష్కరించుకోవడం ద్వారా సంబంధాలు మరింత బలపడతాయి. పిల్లల భవిష్యత్తుకు సంబంధించిన విషయాలపై చర్చలు జరుగుతాయి. ఆరోగ్య విషయంలో ఈ రోజు మేలుగా ఉంటుంది. శారీరక శక్తి పెరుగుతుంది. కాకపోతే మీరు ఆహారపు అలవాట్లపై శ్రద్ధ వహించాలి. బయట తినే ఆహారం వలన చిన్న జీర్ణకోశ సమస్యలు తలెత్తే అవకాశముంది. నీటిని తగినంత తీసుకోవడం ద్వారా శరీరంలో విషపదార్థాలను తొలగించవచ్చు. సాయంత్రం కొద్దిగా వ్యాయామం చేయడం ద్వారా శరీరానికి, మనస్కు ఉత్తేజం కలుగుతుంది. నిద్రను క్రమబద్ధం చేసుకోవడం వలన తలనొప్పి సమస్య తగ్గుతుంది. మేషరాశి ఉద్యోగులకు ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. పని ప్రదేశంలో మీ ప్రతిభను చూపించే అవకాశాలు లభిస్తాయి. మీ సహోద్యోగులు, అధికారుల మద్దతు లభిస్తుంది. పని విషయంలో కొత్త ఆలోచనలు, సృజనాత్మక పద్ధతులను ఉపయోగించడం వలన మంచి ఫలితాలు సాధించవచ్చు. ముఖ్యమైన మీటింగ్లలో మీ అభిప్రాయాలను స్పష్టంగా వ్యక్తపరచడం ద్వారా గుర్తింపు పొందుతారు. ఏదైనా గొప్ప ప్రాజెక్ట్లో పాల్గొనే అవకాశం లభించవచ్చు. ఆర్థిక విషయాలలో ఈ రోజు చాలా అనుకూలంగా ఉంటుంది. భారీ ఆర్థిక లాభాలు సంపాదించే అవకాశముంది. పెట్టుబడులు చేసిన వాటి నుండి మంచి రాబడి లభిస్తుంది. ఆదాయం పెరుగుతుంది. అయితే అనవసర ఖర్చులను నియంత్రించడం ద్వారా భవిష్యత్తులో ఆర్థిక స్థిరత్వాన్ని పొందవచ్చు. కుటుంబ అవసరాలకు సంబంధించిన ఖర్చులు ఉంటాయి. అయితే అవి మీ బడ్జెట్కు అనుగుణంగా ఉంటాయి. వ్యాపారస్తులకు ఈ రోజు చాలా అనుకూలమైనది. కొత్త వ్యాపార అవకాశాలు వస్తాయి. మార్కెటింగ్ పనిలో మీరు విజయం సాధిస్తారు. కొత్త క్లయింట్లను ఆకర్షించే అవకాశం లభిస్తుంది. వ్యాపార విస్తరణకు సంబంధించిన ప్రణాళికలు వేయవచ్చు. వ్యాపార భాగస్వాములతో సంబంధాలు మెరుగుపడతాయి. వ్యాపార రుణం తీసుకోవడానికి అనుకూలమైన రోజు. అందువలన అవసరమైతే ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు. విద్యార్థులకు ఈ రోజు అనుకూలమైనది. చదువులో మీ దృష్టి పెరుగుతుంది. కఠినమైన విషయాలను తేలికగా అర్థం చేసుకోగలరు. కొత్త పరిచయాలు మీ అధ్యయనంలో సహాయపడతాయి. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేవారికి ఈ రోజు ప్రత్యేకంగా ఉపయోగపడుతుంది. మంచి పుస్తకాలు చదవడం ద్వారా జ్ఞానాన్ని పెంపొందించుకోవచ్చు. మీ లక్ష్యాల కోసం కృషి చేయడం వలన భవిష్యత్తులో మంచి ఫలితాలు సాధించవచ్చు. వివాహితులకు ఈ రోజు మంచి రోజు. జీవిత భాగస్వామితో సంబంధం మరింత దృఢపడుతుంది. ఒకరినొకరు అర్థం చేసుకోవడం వలన సంబంధం మధురంగా ఉంటుంది. కలిసి కుటుంబ నిర్ణయాలు తీసుకోవడం వలన అనుబంధం మరింత బలపడుతుంది. మీ జీవిత భాగస్వామి నుండి తీసుకున్న సలహాలు మీకు లాభదాయకంగా ఉంటాయి. ఇద్దరు కలిసి భవిష్యత్తు కోసం ప్రణాళికలు వేసుకోవడం ద్వారా జీవితంలో స్థిరత్వాన్ని సాధించవచ్చు. ప్రేమికులకు ఈ రోజు మధురమైన అనుభూతులను అందిస్తుంది. మీ ప్రియమైన వ్యక్తితో గడిపే సమయం ఆనందాన్ని ఇస్తుంది. ఒకరికొకరు మీ భావాలను వ్యక్తపరచడం ద్వారా అనుబంధం మరింత బలపడుతుంది. భవిష్యత్తు గురించి కలిసి చర్చించడం వలన సంబంధం మరింత దృఢపడుతుంది. కొత్త ప్రదేశాలకు వెళ్లడం లేదా కొత్త అనుభవాలను పంచుకోవడం వలన సంబంధం మరింత మెరుగుపడుతుంది. మేషరాశివారికి ఏప్రిల్ 29వ తేదీన ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. మంగళవారం మేషరాశివారికి కుటుంబ విషయాలలో అనుకూలంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు. ఇంట్లో జరిగే శుభకార్యాలలో పాల్గొంటారు. పెద్దలు చెప్పే విషయాలు వినడం వలన ఆశీర్వాదాలు లభిస్తాయి. కుటుంబ సభ్యుల ఆరోగ్యం మెరుగుపడుతుంది. కొన్ని పాత కుటుంబ సమస్యలు పరిష్కారమవుతాయి. మీరు కుటుంబ సభ్యులకు సమయాన్ని కేటాయించడం వలన అనుబంధాలు మరింత బలపడతాయి. ఆరోగ్య విషయంలో మంగళవారం మంచి రోజు. మీ శక్తి స్థాయిలు పెరుగుతాయి. అయితే కండరాల నొప్పులు, కీళ్ల నొప్పులు అనుభవించే అవకాశముంది. కాబట్టి శారీరక శ్రమను తగ్గించడం మంచిది. ఆహారపు అలవాట్లపై శ్రద్ధ వహించడం ద్వారా జీర్ణకోశ సమస్యలను నివారించవచ్చు. ప్రశాంతమైన మనస్సుతో ఉండటానికి ధ్యానం చేయడం మంచిది. నీటిని తగినంత తీసుకోవడం ద్వారా శరీరంలోని విషపదార్థాలను తొలగించవచ్చు. మేషరాశి ఉద్యోగులకు ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. పని ప్రదేశంలో మీ సహోద్యోగులు, అధికారుల మద్దతు లభిస్తుంది. ఉద్యోగ ఇంటర్వ్యూలో విజయం సాధించే అవకాశముంది.
ఏదైనా కొత్త ప్రాజెక్ట్ లేదా బాధ్యతను స్వీకరించే అవకాశం లభిస్తుంది. మీ పనిలో నాణ్యత, సమయపాలన పాటించడం వలన అధికారుల నుండి మెప్పు పొందుతారు. పని ప్రదేశంలో వాతావరణం సానుకూలంగా ఉంటుంది. ఆర్థిక విషయాలలో మంగళవారం మంచి రోజు. ఆదాయం పెరుగుతుంది. భారీ ఆర్థిక లాభాలు పొందుతారు. పెట్టుబడులు చేసిన వాటి నుండి మంచి రాబడి లభిస్తుంది. అనవసర ఖర్చులను నియంత్రించడం వలన ఆర్థిక స్థిరత్వాన్ని పొందవచ్చు. కొత్త పెట్టుబడులు చేయడానికి అనుకూలమైన రోజు. ఆర్థిక నిర్ణయాలు తీసుకునే ముందు కుటుంబ సభ్యులతో సంప్రదించడం మంచిది. వ్యాపారస్తులకు ఈ రోజు చాలా అనుకూలమైనది. కొత్త వ్యాపార అవకాశాలు లభిస్తాయి. మార్కెటింగ్ వ్యూహాలలో మార్పులు చేయడం వలన లాభాలు పెరుగుతాయి. కొత్త క్లయింట్లను ఆకర్షించే అవకాశం లభిస్తుంది. వ్యాపార భాగస్వాములతో సంబంధాలు మెరుగుపడతాయి. వ్యాపార విస్తరణ ప్రణాళికలు ఫలవంతంగా అమలవుతాయి. వ్యాపార లావాదేవీలు సజావుగా జరుగుతాయి. విద్యార్థులకు ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. చదువులో ప్రగతి కనిపిస్తుంది. కష్టమైన విషయాలను తేలికగా అర్థం చేసుకోగలరు. పరీక్షలలో మంచి ఫలితాలు సాధించే అవకాశముంది. ఉపాధ్యాయుల సహాయం, మార్గదర్శకత్వం లభిస్తుంది. సహవిద్యార్థులతో కలిసి చదవడం వలన జ్ఞానం పెరుగుతుంది. పఠన అలవాట్లను మెరుగుపరుచుకోవడం ద్వారా విజయాన్ని సాధించవచ్చు. వివాహితులకు ఈ రోజు మంచి రోజు. జీవిత భాగస్వామితో అనుబంధం మరింత దృఢపడుతుంది. ఒకరినొకరు అర్థం చేసుకోవడం వలన సంబంధం మధురంగా ఉంటుంది. కలిసి కుటుంబ నిర్ణయాలు తీసుకోవడం వలన అనుబంధం మరింత బలపడుతుంది. జీవిత భాగస్వామి నుండి వచ్చే సలహాలను పాటించడం ద్వారా ప్రయోజనం పొందుతారు. సుదీర్ఘకాల భవిష్యత్తు ప్రణాళికలు కలిసి వేసుకోవడం వలన జీవితంలో స్థిరత్వాన్ని సాధించవచ్చు. ప్రేమికుల జీవితంలో ఈ రోజు మధురమైన క్షణాలు ఉంటాయి. మీ ప్రియమైన వ్యక్తితో గడిపే సమయం ఆనందాన్ని ఇస్తుంది. ఒకరిపట్ల ఒకరు అవగాహన పెంచుకోవడం వలన సంబంధం మరింత దృఢపడుతుంది. భవిష్యత్తు గురించి చర్చించడానికి అనుకూలమైన రోజు. చిన్న విషయాలలో అపార్థాలు తొలగిపోతాయి. కొత్త అనుభవాలను కలిసి పంచుకోవడం వలన సంబంధం మరింత సుదృఢంగా ఉంటుంది. మేషరాశివారు పాటించవలసిన పరిహారాలు. ఆదివారం ఉదయం సూర్యునికి అర్ఘ్యం ఇవ్వడం ద్వారా శక్తి పెరుగుతుంది. సూర్యునికి జలాన్ని అర్పించే సమయంలో సూర్య మంత్రాన్ని జపించడం ద్వారా అదృష్టం మెరుగుపడుతుంది. ఎర్రని పుష్పాలతో భగవంతుని పూజించడం వలన మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఆదివారం నాడు కనీసం 11 మంది పేదవారికి ఆహారం పెట్టడం వలన ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. ఎర్రని వస్త్రాలు ధరించి, ఎర్రని చందనంతో సూర్యదేవుని ప్రార్థించడం వలన ఆరోగ్య సమస్యలు దూరమవుతాయి. సోమవారం శివునికి అభిషేకం చేయించడం ద్వారా కార్యసిద్ధి కలుగుతుంది. పంచామృతంతో శివలింగానికి అభిషేకం చేయించి, బిల్వపత్రాలతో అర్చించడం మంచిది. తెల్లని పుష్పాలతో శివుని పూజించడం, శివ పంచాక్షరి మంత్రం ఓం నమః శివాయ జపించడం వలన మానసిక ఒత్తిడి తగ్గుతుంది. మంగళవారం హనుమంతుని ఆలయాన్ని సందర్శించి, సింధూరంతో హనుమంతుని అర్చించడం వలన శత్రువుల బారి నుండి రక్షణ లభిస్తుంది. ఎర్రని పుష్పాలతో హనుమంతుని పూజించి, హనుమాన్ చాలీసా పారాయణ చేయడం వలన ఆరోగ్యం, శక్తి పెరుగుతాయి. మంగళవారం నాడు ఎర్రని వస్త్రాలు ధరించడం మేషరాశివారికి శుభప్రదంగా ఉంటుంది. మంగళవారం సాయంకాలం ఆంజనేయస్వామికి నూనెతో దీపం వెలిగించి, కొబ్బరికాయ కొట్టడం ద్వారా ఆటంకాలు తొలగిపోతాయి. ప్రతిరోజు ఉదయం లేవగానే ఓం నమో భగవతే రుద్రాయ మంత్రాన్ని 11 సార్లు జపించడం వలన భయం, ఆందోళన తొలగిపోతాయి. ఆదిత్య హృదయ స్తోత్రం పారాయణ చేయడం వలన మేషరాశివారికి ఆరోగ్యం, శక్తి లభిస్తాయి. రుద్రాక్ష ధరించడం మేషరాశివారికి శుభప్రదంగా ఉంటుంది. మేషరాశివారికి ఎలా ఉండబోతుందో తెలుసుకున్నారు కదా. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి. అలాగే మా కొత్త వీడియోలు మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు.